మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరిపైనను ఆదిత్యుడు అయినటువంటి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు అందరినీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత, సత్ప్రవర్తన చేత ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని ప్రసాదించమని కోరుకుందాం. 17/7/2024 నుండి 17/8/2024 వరకు ఏడాది తర్వాత కర్కాటక రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం జరుగుతుంది. కనుక సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలను, మనశ్శాంతిని ప్రసాదించాలని వేడుకుందాం. కన్యరాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు లాభస్థానంలో సంచారం చేయడం వలన కన్యరాశి వారికి అద్భుతమైన యోగకాలం అని చెప్పుకోవచ్చు. ఎందుకనగా ఇన్ని రోజులు పడ్డ శ్రమకు, కష్టానికి, ఫలితానికి మీరు ధర్మబద్ధంగా ఉన్నందుకు, ఒక శిష్టాన్ని నమ్మినందుకు, ఒక ఆధ్యాత్మిక జీవన విధానాన్ని ఇన్ని రోజులు మీరు నమ్ముకొని ఉన్నారు కారణం చేతనే గ్రహాలలో యోగదాయకమైనటువంటి మీకు మంచి రోజులు వచ్చాయి. ఇలాంటి కాల సమయంలో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవడం, ఉండబడిన ధనాన్ని సద్వినియోగపరచుకోవడం, స్థిరచరాస్తులుగా మార్చుకోవడం, కొనేటువంటి కాల సమయంలో డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, మన దగ్గర ఎంత ధనం ఉంది అంతే ధనానికి కలిగినటువంటి గృహాన్ని కానీ పొలాన్ని కానీ కొనుక్కోవడం, ఫ్యూచర్లో అప్పులపాలు కాకుండా చూసుకోవడము, సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం, చేస్తున్న వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఆటంకాలను తొలగించుకొని ఐశ్వర్యానికి, ఆనందాన్ని స్వాగతం పలకడానికి ప్రణాళికాబద్ధంగా ఉండడం, ప్రతిరోజు సూర్యోదయపు పూర్వమే లేచి సూర్య నమస్కారం మీరు ఎప్పుడైతే చేస్తారో అద్భుతమైన ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం కన్యరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి.